గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాకిస్తాన్ భారత్ యుద్ధం చేయాలా అద్దా? అసలు ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే భారత్ తరపున పలు ప్రాంతాలపై ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిసిన విషయం తెలిసిందే. కురిసినాయని ప్రచారం జరుగుతుంది, ఇంకా కన్ఫర్మ్ మనం చేయలేం. అదంతా కూడా యుద్ధ రహస్యానికి సంబంధించిన అంశం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్, ఎట్లా చూడరు సార్? యుద్ధం జరగాల అద్దా? అసలు ఏంటి యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? దేశ విభజన జరిగినప్పుడే గాంధీ, జిన్నా వాళ్ళ అభిప్రాయం మేరకే సెక్యులర్ దేశాలని చెప్పి ముస్లింలను, హిందువులు ముస్లింలు అక్కడెక్కడ ఉండొచ్చనే ప్రాతిపదన చేశారు. అప్పుడే వాస్తవంగా ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ పోవాలా, హిందువులంతా హిందూ దేశంలో రావాలన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు. ఇప్పుడు వాస్తవంగా అసలు కులాలు మతాలు అనేవి అవసరం లేదు. కానీ మరి ఈ పరిస్థితులలో ఈ రెచ్చగొట్టడం, చంపడం వీటి వల్ల మరి వాటి యొక్క అవసరం కూడా కనపడుతుంది. ఎవరికి వాళ్ళు, ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ప్రక్క వాళ్ళ కుల జాతుల మీద కూడా సంయమనం పాటిస్తే ఇటువంటి గొడవలేం రావు. కానీ ఇవాళ పాకిస్తాన్ అసలు ఆక్రమిత, ఆనాడే ఇందిరాగాంధీ, నెహ్రూ ఉన్నప్పుడే ఆక్రమిత పాకిస్తాన్ను కలుపుకోవాల్సింది. అప్పుడు 93,000 మంది పాక్ సైనికులు దొరికితే వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడే ఆక్రమిత పాకిస్తాన్కి మీరు రావద్దని చెప్తే సరిపోయేది. ఆనాడు చేయలేదు. ఇప్పుడు అసలు ఆక్రమిత పాకిస్తాన్ తప్పకుండా ఇండియాలో కలుపుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. కలుపుకోవాలా? వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకు మనం చెప్తా ఉన్నాం, వాళ్ళ ఉగ్రవాదులే కానీ, తీవ్రవాదులే కానీ, ఆటంకవాదులని ఏ వాదులైనా వాళ్ళు కూడా మేము మనుషులమే, అందరితో కలిసి ఉంటామనే భావన కలిగి ఈ చంపడం అనేది మానుకోకపోతే భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా ఉండటానికి వీలు లేని పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కూడా మతాల మధ్యలో, మనుషుల మధ్యలో కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ నాయకులే కానివ్వండి, మత గురువులే కానివ్వండి, ముస్లింల వాళ్ళకు మనం చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఆ తీవ్రవాదులను, ఉగ్రవాదులను, ఆటంకవాదులను వాళ్ళు కంట్రోల్ చేసుకొని సెక్యులర్ దేశాలుగా ఉండటానికి వీలైతే ఉండండి. మీకు ఇష్టం లేకపోతే మీరు మీ పాకిస్తాన్కి వెళ్ళిపోండి, పాకిస్తాన్లో ఉన్న హిందువులను భారతదేశానికి పంపండి. కానీ వివక్ష లేకుండా బట్టలు ఉడిది చంపడం అయితే ఇది అమానుష్యం, అది క్షమించరాంది. తప్పకుండా యుద్ధం జరగాల్సిందే, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. వీళ్ళను అసలు వాస్తవంగా వీళ్ళను చంపేస్తే బాగుంటుంది. ఉగ్రవాదుల కేసులు గీసులు అని అనవసరం, దొరికిన వాళ్ళని చంపేయడమే మంచిది. కాబట్టి ఈ పరిస్థితులల్లో వాళ్ళు తగ్గకపోతే యుద్ధం చేయాల్సిందే, పిఓపిని ఆక్రమించాల్సిందే. ఈ ఉగ్రవాదాన్ని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం మన దేశానికి ఎంతైనా ఉంది నా అభిప్రాయం. ఒకవేళ యుద్ధం జరిగితే ఇరు పక్షాలకు నష్టం జరుగుతుంది. యుద్ధం జరిగితే నష్టం జరుగుతుంది, దాన్ని మనం ఎవరం, అది అనివార్యం, అది తప్పకుండా నష్టం జరుగుతుంది. ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. దీని ఇంటర్నేషనల్గా దీని యొక్క ప్రాబల్యం కూడా ఉంటుంది. నష్టమే, ఇద్దరికి నష్టమే. యుద్ధం జరగకుండా ఉండడం కూడా మంచిదే. కానీ పరిస్థితులు మితిమీరితే ఏం జరుగుతుంది? చేయక తప్పదు. మనం ఎంతవరకు ఓపికగా ఉంటాం అంతవరకు, ఓపిక దాటితే యుద్ధం తప్పదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓపిక దాటితే యుద్ధం తప్పదని చెప్తున్న పరిస్థితి. మనకు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సమస్య ఏంటిదంటే ఇండియా పాకుల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇద్దరి మధ్య వైరానికి కారణం ఏమిటి? ఎవరో ఒక నలుగురు దుర్మార్గులు, ఇద్దరు పాకిస్తానీలకు లోకలోలు కూడా నలుగురు కలిసి అక్కడ ఉన్నటువంటి యాత్రికులను చంపిండ్రని చెప్పి మనకు వార్తలు, అసలు జరిగిన ఘటన అది. కానీ దానికి మూల కారణం ఏంటిది? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి హెచ్చరించింది చాలా 3-4 నెలల క్రితమే అని తెలుసు. మరి వీళ్ళేమో పాకిస్తాన్లో ఈ కశ్మీర్లో శాంతి భద్రతలు ఏర్పడ్డాయి, అంతా ప్రశాంతత ఉన్నదని చెప్పి అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళందరూ చెప్పుట్లా ఆ భరోసాతోని యాత్రికులందరూ కూడా మన కశ్మీర్ అందాలను చూడాలి, తర్వాత దేవుళ్ళను దర్శించుకోవాలి, గుళ్ళు గోపురాలనే ఒక నమ్మికతను వచ్చిండ్రు. వచ్చి ఇప్పుడు దారుణమైనటువంటి ఆ యొక్క టెర్రరిస్టుల దాడికి గురై చనిపోయినరు. మరి ఎందుకు అక్కడ ఆ బందోబస్తు లేదు ఆ ఏరియాలో? అక్కడ యాత్రికులు వస్తూనే ఉంటారు ఆ ఏరియాలో.
ఇదంతా కూడా మనం బార్డర్ నుంచి ఇంకా 250 వస్తున్నారు అని చెప్పి మనకి ఇంకా మళ్ళా మీడియా ఎట్లా వస్తాడు వీళ్ళందరూ భార్య చుట్టూ మొత్తం బార్డర్ చుట్టూ మిలిటరీ ఉంటుంది. ఇక్కడ లోకల్గా నువ్వు అంత ప్రశాంతత అంటావు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు మనం అనేది ఏంటి, చాలామంది అనేది ఏంటంటే ప్యాంట్ ఇప్పు అన్నారు, తర్వాత ఖలీమా చదువు అన్నారు. అంటే ఇంత ఇంత పురుషత్తోని ఇంత తేరగా అంత అవకాశం తీసుకొని వాళ్ళు అట్లా చంపిపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు కానీ మిలిటరీ కానీ మా ఈ ప్రభుత్వాలు ఎందుకు అక్కడ సరైనటువంటి భద్రత తీసుకోలేదు? మరి అక్కడ రేపు పొద్దుగాల అక్కడ ఈ యొక్క కశ్మీర్ చూడవలసినటువంటి సందర్శకులు తక్కువ అయిపోతే అక్కడ సఫర్ అయ్యేది ఎవరు? అక్కడ సఫర్ అయ్యేది కూడా సామాన్య ప్రజలు అవుతారు. ఎందుకంటే చాలామంది కూడా ఈ వాటి మీదే ఆధారపడి బతున్నారు టూరిజం మీద. మరి వాళ్ళు ఏం కావాలి? ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుపోవడం ఒకటి. రెండవది ఏంటంటే పాకిస్తాను వాళ్ళు డైరెక్ట్ చెప్పిండ్రు అక్కడ మంత్రి కూడా, బాధ్యత గల మంత్రి కూడా, అవును మేము అమెరికా మద్దతుతోని తర్వాత యూరోపియన్ వాళ్ళ మద్దతుతోని మేము టెర్రరిస్టులు పెంచి పోషించడం అని చెప్తాను. మరి అమెరికా డ్రామా ఏంటిది నాకు అర్థం కాదు. వాళ్ళ అటు రెచ్చగొడుతున్నారు, ఇటు మోడీ దోస్తాన్ చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య యుద్ధం ఏర్పడేటువంటి పరిస్థితులు వచ్చింది. మరి రేపు యుద్ధం అంటూ జరిగితే ఎవరికి నష్టం? యుద్ధం అంటూ జరిగితే ఇరు దేశాల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు మనం ఏదో ఆవేశం, నిజమే అన్యాయాలు జరగవచ్చు, అంత మాత్రాన ఆవేశానికి గురై మనం ముందుకు పోతే జరిగేది ఏంటిది? ప్రాణ నష్టం, ఆస్తుల నష్టము. ఎవరి ఆస్తుల నష్టము? వాడు ఎక్కడో మన టౌన్లు, పెద్ద పెద్ద టౌన్లు, హైదరాబాద్ లాంటి టౌన్లు కానీ లేక మద్రాస్ లాంటివి అని వాడు సెలెక్ట్ చేసి బాంబింగ్, అణుబాంబులు అటువంటి ఇస్తాను అనుకోండి. జనం ఎవరు చేస్తారు? ఎవరి ఆస్తులు పోతాయి? వీళ్ళందరూ పోయి మన సేఫ్ జోన్, మన భూగర్భ గృహాలు పోయి దాక్కుంటారు. ఎవరు క్యాపిటలిస్టులు కానీ లాభాలు ఆర్జించిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళు తప్పించుకుంటారు. మరి సామాన్య జనం చాలా సఫర్ కావాల్సి ఉంటుంది. ఇరు దేశాలు కూడా చాలా నష్టపోతాయి. ప్రజలు ఆహాకారాలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యుద్ధము ఇదేం కాదు, శాంతి చర్చలతోని ఈ మొత్తం ప్రపంచం కూడా యుఎన్ఓ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఎందుకు టెర్రరిస్టులు పెరిగిపోతాను, దీని మూల కారణం అంతా కూడా కనిపెట్టి యుద్ధాలు జరగకుండా చూస్తేనే మానవాళికి క్షేమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రైట్, ఇదే పరిస్థితి. యుద్ధం జరగకుండా శాంతి చర్చలు జరుపుతూనే మంచిదని చెబుతున్న పరిస్థితి. మానవాళికి అది మంచిది. క్యాపిటలిస్టులు అందరూ సేఫ్గా ఉంటారు, సామాన్య ప్రజలకే సమస్య ఉంటుందని చెబుతున్నారు. ఎట్లా చూడొచ్చు అన్న, యుద్ధం జరగాల అద్దా, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి వస్తున్న వార్తల ప్రకారం భారత సైన్యాలు పాకిస్తాన్ ప్రాంతంలోనూ అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్, మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోనూ తీవ్రవాద శిబిరాలుగా గుర్తించిన ప్రాంతాల మీద దాడులు చేశాయనే ఒక తొలి వార్తలు మాత్రమే నేటికి వస్తున్నాయి. ఎంత మేరకు దాడి జరిగింది, మరి క్యాజువాలిటీస్ ఏంటి అనేటి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా కూడా తీవ్రవాదం అనేది, ఉగ్రవాదం అనేది ఈ దేశ ప్రజలందరూ తీవ్రంగా ఖండించాల్సిన అంశం. కాబట్టి పక్క దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఒక సార్వభౌమ దేశంగా, ప్రజాస్వామిక దేశంగా మన ప్రభుత్వం కూడా తప్పకుండా చేయాల్సిన కర్తవ్యాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్న శక్తుల్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తప్పకుండా తీసుకోవాలి. ఉగ్రవాదం అనేది మొన్న స్వయంగా చూసాం, చాలామంది మధ్యతరగతి అమాయక పౌరులే చనిపోవడం జరిగింది. ఈ ధనిక వర్గాలు కాకుండా ఏదో యాత్రకు వెళ్ళిన మన భరతమాత బిడ్డలే అన్ని మతాలకు చెందిన వారు అక్కడ చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది సామాన్య ప్రజల్ని బాధిస్తున్న సమస్య కాబట్టి దీనికి ప్రభుత్వం నిర్దిష్టంగా చర్యలు చేపట్టాలి. ఆ చర్యలకు దేశభక్తి గల పౌరులందరం కూడా తప్పకుండా సమర్థిస్తాం. అదే సందర్భంలో ఇది దేశ ప్రజలందరూ ఐక్యతతో వ్యవహరించాల్సిన సమయం ఇది. వాడు బయట నుంచి వచ్చిన ఉగ్రవాది, వాడి ఉగ్రవాద చర్యలకు ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ ఏమిటంటే ఈ దేశం మీద దాడి చేసాం చూడండి అంటూ చెప్పుకోవడం ఒకటైతే, ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి విభిన్నత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి వీళ్ళు అంతర్గతంగా వీళ్ళు బలహీనపడాలనేది కూడా వాడి కుట్ర ఒకటి ఉంటుంది. ఆ కుట్రను గుర్తించగలిగిన దేశభక్త పౌరులందరూ కూడా ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనందరం ఒక్కడిగా నిలవాల్సిన సందర్భము అనే సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది నిజమైన దేశభక్త కర్తవ్యం అవుతుంది. దురదృష్టం ఏంటంటే కొందరు సోదరులలో
పాకిస్తాన్ మీద దాడి జరిగితే, ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిగితే ఈ దేశంలోని మన భరతమాత బిడ్డల గురించి వేలు చూపెడుతూ వాళ్ళ గురించి కూడా ప్రశ్నలు లేవట్టడం అనేది మనకు అక్కడక్కడ కనబడుతుంది. కొందరు సోదరులు మీతో కూడా మాట్లాడారు. ఇది ఎక్కడి ఆలోచన అవుతుంది? ఎందుకంటే ఈ దేశం సర్వమతాల నిలయం. ఇస్లాంను అనుసరించే సోదరులైనా, మాలాంటి హిందువులైనా, ఇంకో మతం వాళ్ళైనా వీళ్ళందరూ కూడా భరతమాత బిడ్డలే. భరతమాతం అంటేనే సర్వమతాల నిలయం. కాబట్టి ఇక్కడున్న అన్ని మతాల సోదరులని ఐక్యంగా నిలపాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది. యుద్ధ సమయంలో లేదా బయటి దేశంతో తకరారు పడుతున్న సందర్భంలో మరింత ఎక్కువగా ఉంది. ఈ దేశ బిడ్డలందరూ ఐక్యంగా నిలబడమే శత్రు దేశానికి మనం ఇవ్వగలిగిన సరైన సమాధానం అవుతుంది. ఎవడైతే వాడు ద్రోహబుద్ధితో ఆ ఉగ్రవాది నేను మతం ప్రకారమే దాడులు చేస్తున్నా చూడండి అని వాడు కుట్రపూరితంగా మాట్లాడుతుంటే, నువ్వు చేసే కుట్రలు సఫలం కావురా, మేము ఏ మతాల వారమైనా మేమందరం భరతమాత బిడ్డలమే, మేమందరం సోదరభావంతో ఉంటాం, నీకు ఐక్యంగా గట్టి సమాధానం ఇస్తాం అనడమే నిజమైన సమాధానం అవుతుంది. కానీ వాడి కుట్రలు ఫలించేటట్టు చేస్తే అది ఏ రకమైన దేశభక్తి అవుతుంది? కొందరు సోదరులు అలాంటి, అంటే ఇప్పుడు బయటి దేశంతో గొడవ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్న కొందరు సోదరుల విషయంలో మత ప్రాతిపదికన ప్రశ్నించే వైఖరి అనేది ఏమాత్రం ఇప్పుడున్న పరిస్థితికి సహకరించదు, ఎప్పటికి కూడా దేశానికి సహకరించదు. ఎందుకంటే ఈ దేశం అన్ని మతాల నిలయము, అన్ని మతాల ప్రజలం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం, అన్ని మతాల అనుయాయులం కూడా భారతమాత బిడ్డలమే. ఆ విషయంలో ఎలాంటి రెండో మాటకు ఆస్కారం లేదు. అదే నిజమైన దేశభక్తి అవుతుంది. దేశభక్తి అంటే మతభక్తి దేశభక్తి కాదు కదా. దేశభక్తి అంటే దేశభక్తి. దేశంలోని మతాలకు అతీతంగా ఉన్న ప్రజలందరూ నా సోదరులు అనడమే దేశభక్తి అవుతుంది. ఫలానా మతం వారు నా సోదరులు అంటే అది మతభక్తి అవుతుంది. కాబట్టి నిష్కమైన దేశభక్తిని ఈ దేశవాసులందరూ ప్రదర్శించాల్సిన సమయమైంది. మొన్న ఆ తీవ్రవాద దాడిలో చనిపోయిన అమరుల భార్యలు కూడా అదే సందేశం ఇచ్చారు. మా భర్తలను అయితే ఆ దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు, కానీ దేశ ప్రజలారా మీరు మాత్రం దయచేసి కాశ్మీర్ల గురించి కొందరు కామెంట్ చేస్తున్నారు, అలాంటి కామెంట్స్ చేయకండి. వేరే మతస్థుల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు, ఇది కూడా అవసరం లేదు. నా భర్త త్యాగం వృధా పోవద్దంటే మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. మీరు మతాల పేరు మీద రెచ్చగొట్టే వ్యక్తులకు మీరు ఆదరణ ఇవ్వకండి, వారిని దూరం పెట్టండి. వారి వల్ల దేశానికి నష్టమే తప్ప మేలు జరగదని మొన్న ఆయన ఎవరైతే కల్నల్ భార్య ఉందో ఆమె స్పష్టంగా సందేశం ఇచ్చింది. అది నిజమైన దేశభక్తి. దాన్ని కాదనేవారు, అది తప్పు అనేవారు, అలా ఆలోచించకూడదు, మా వికృతమైన ఆలోచనలే కరెక్ట్ అనేవారు, వాళ్ళది ఎంత మేరకు దేశభక్తి అవుతుందో దయచేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పక్క దేశానికి ఇలాంటి చర్యలు మరోమారు చేపట్టకుండా చర్యలు చేపట్టాలి. అదే సందర్భంలో కూడా మన దేశంలోని విజ్ఞులు మేధావులు చెప్తున్నారు. స్వయంగా నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు అన్నారు, వీలైతే భారతదేశము పాకిస్తాను తమ దేశాల్లోని పేదరికం మీద యుద్ధం ప్రకటించాలి. ఈ మాట నరేంద్ర మోడీ గారు అన్నమాట. ఈ పాకిస్తాను భారత్ తూతుమై, భారత్ చైనా తూతుమై అనడం కాదు, ఆయా దేశాల వారు తమ దేశాల్లోని పేదరికం మీద యుద్ధం ప్రకటించాలి అని చెప్పారు. అది నిజమైన దేశభక్తి అవుతుంది. కాబట్టి కొంత తాత్కాలిక చర్యల ద్వారా వాళ్ళని కట్టడి చేయడానికి పూనుకొని అంతిమంగా, ఎందుకంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు అనుయుగంలోకి అడుగుపెట్టాం. ఇది అనుయుగం. ఇప్పుడు పాతకాలంలాగా ఏదో చిన్న జరిగితే ఆగిపోయేది కాదు. వాడి దగ్గర ఆటం బాంబు ఉంటుంది, మన దగ్గర ఆటం బాంబు ఉంటుంది. వాడో బటన్ నొక్కుతాడు, మనో బటన్ నొక్కుతాం. మధ్యలో లక్షలాది మంది అమాయకులు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఆ స్థితికి రావద్దు. దాన్ని ఏంటంటే కాస్త తాత్కాలిక చర్యల ద్వారా, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, ఎట్ ది సేమ్ టైం నిజమైన రాజనీతి ఎక్కడ ఉంటుందంటే దౌత్యం ద్వారా విజయం సాధించడం నిజమైన రాజనీతి. యాక్టివిటీస్ ద్వారా సైన్యం చర్యల మీద ఆధారపడి నేను విజయం సాధించినా కాదు, నీ బుర్రను ఉపయోగించి, దౌత్యాన్ని ఉపయోగించి, అంతర్జాతీయ సంస్థలను ఇన్వాల్వ్ చేసి, నీ దోస్తు దేశాలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దౌత్యం ద్వారా ఎదుటివాడిని కూడా దారికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున విజయం సాధించి ఆ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి ఒక బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది కూడా ఈ దేశపు నాయకురాలైనటువంటి ఇందిరమ్మే. కాబట్టి ఇది మనకు పెద్ద కొత్తదేం కాదు. తప్పకుండా వాడి మీద విజయం సాధిద్దాం. అదే సందర్భంలో
అభివృద్ధి గురించి, పేదరికం మీద జరుగుతున్న యుద్ధం గురించి కూడా శ్రద్ధ పెట్టాలి. అంతకంటే ముఖ్యం, నేను ఇంతకుముందు అభిలషించినట్టుగా దేశ ప్రజలందరూ కూడా ఐక్యతా సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదుల కుట్రలు ఈ గడ్డ మీద పనిచేయవు అనే సందేశం ఎప్పుడు ఇవ్వగలమంటే భరతమాత బిడ్డలందరూ మతాలకు అతీతంగా ఐక్యంగా ఉన్నప్పుడే ఆ ఉగ్రవాదికి సరైన సమాధానం ఇస్తుంది. ఉగ్రవాదికి సమాధానం సైనికులు ఇవ్వాల్సిన పద్ధతులు ఇస్తారు, కానీ ఉగ్రవాదికి సమాధానం సగటు భారతీయుడు ఇవ్వాలి. ఆ సమాధానం ఈ రీతిన ఐక్యతా సందేశం ద్వారా ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఇది పరిస్థితి. చెప్పండి సార్, యుద్ధం జరగాల వద్దా? సార్, ఇది పహల్గామ్ సంఘటన అనేది ఒక అమానుష ఘటన, మానవత్వానికే మాయని మచ్చ. ఒక మత ప్రాతిక మీద వ్యక్తులను చంపడం అనేది ఏనాటికి అభిలషించే అంశం కాదు. దీని వెనుక ఏముంది అంటే గత పాలకుల నిర్లక్ష్యం, కుట్ర దాగి ఉన్నాయి. ఏమిటంటే ఇక్కడ ఒక భూభాగం గురించి కాదు ఇక్కడ జరుగుతున్నది, ఒక కుట్ర. ఇది ఒక మనసులో ఒక ద్వేషం పెట్టుకొని ఒక దేశ పౌరుల మీద చేయాలి అని జరుగుతున్న అమానుష ఘటనలు ఇవన్నీ. ఒక చిన్న సంఘటన జరిగితే, ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎన్నో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇదేంటంటే ఎప్పటి నుంచో వాళ్ళ ఏ ప్రజలైనా కానీ, భారతీయులు కానీ ఎవరైనా కానీ, ఆ పాలకులు ఆ వ్యక్తులలో విషద్వేషాలు, విషభావాలు నింపకూడదు. అలా గత పాలకులు ఏం చేశారంటే, భారత్ అంటే మనకు శత్రు దేశము, వాళ్ళను గౌరవించద్దు అనే ఒక భావాలను నాటారు. ఇప్పటి కూడా చూడండి, మన దేశంలో అనేక దేశాల్లో ఇతర మతస్థులు ఉన్నారు, కానీ ఎందుకు భారత్లోనే ఈ ముస్లిం గొడవలన్నీ ఎక్క జరుగుతున్నాయి? ఎందుకంటే ఇది మనకు శత్రు దేశము. పొరుగున ఉన్న దేశాలు ఎలా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి, వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, లేకుంటే రిలేషన్స్, బంధు సంబంధాలు వేసుకోవాలి. అక్కడి వాళ్ళు ఈ మధ్య చూస్తున్నాం, ఇతర యూరప్ దేశాల వాళ్ళు భారతీయులను వివాహం చేసుకుంటున్నారు. కానీ ఇదెక్కడి ఘటన? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముస్లింలు భారతీయులను, ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడం, విపరీతంగా జనాన్ని పెంచడం, వాళ్ళ యొక్క జనాభాను పెంచుకోవడం, తద్వారా ప్రాంతాలను ఆక్రమించడం, ఇది వాళ్ళ యొక్క నైజంగా తయారైంది. ఇప్పుడు చూడండి, మనం కాశ్మీర్లో ఈ కాశ్మీర్కి భాగమే కదా ఇచ్చేద్దామని అనుకోండి. ఏం చేస్తారు? ఆడికి వచ్చినాక ఆ పక్కకున్న రాజస్థాన్ రాష్ట్రాన్ని కానీ, గుజరాత్ రాష్ట్రాన్ని కానీ, ఉత్తరప్రదేశ్ల భాగాలు కానీ అడుగుతారు. ఇలా జరుగుతూనే పోతుంటుంది. ఎప్పుడైతే భూభాగం గురించి కాదు, ఇదంతా ఏంటంటే ఉగ్రవాదం ఇప్పుడు జరుగుతున్నది. ఇక పీఓకే ఆక్రమించుకోవడం కానీ, లేకుంటే పాకిస్తాన్ మీద దాడి చేయడం కాదు, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయడం, ఉగ్రవాదం అనే తత్వాన్ని అంతం చేయడమే ఇక్కడ జరుగుతున్నది. అంతేగాని పీఓకే ఏంటిది? అక్కడ కనిపిస్తున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏం జరిగింది? ఆ రోజు చరణ్ సింగ్ ఏం చేశారు? అనేక రాజ్యాలను వల్లభాయ్ పటేలు అప్పుడు 1947 స్వాతంత్రం అప్పుడు జరిగింది, అనేక సంస్థానాలు కలిసినాయి, భారతదేశంలో కలిసినాయి. అలాగే కొన్ని ప్రాంతాలు అటువైపు వెళ్ళినాయి. అప్పుడు ఏం జరిగారు? కొన్ని ప్రాంతాలు మేము కలువ ఉన్నాయి, అవి స్వతంత్ర సంస్థానాలు కాబట్టి వాళ్ళకి అప్పుడు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు జునాగఢ్ ఏంటిది? ఏ సమస్య లేకుండా కలిసిపోయింది. అలాగే బంగ్లాదేశ్, అప్పుడు దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేవారు, తర్వాత బంగ్లాదేశ్ పేరింది. అక్కడ ఏం జరుగుతున్నది? అది వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉంటే దాన్ని ఆక్రమించుకోవాలని చూశారు. అప్పుడు కూడా ఏం జరిగింది? వాళ్ళు భారత సహాయాన్ని కోరి స్వతంత్రంగా. మీరు ఏంటంటే సార్, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, ఉగ్రవాదం ఎక్కడ ఉండకూడదు, ఉగ్రవాదులను ఎవరు క్షమించకూడదు. ఉగ్రవాదులను భారతదేశంలో ఉన్న ముస్లింలు కానీ వాళ్ళను ప్రోత్సహించడం కానీ, వాళ్ళకు మద్దతు తెలపడం కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉండడానికి అర్హత లేదు. ఉంటే ఇక్కడ బతుకుదేరు కోసం ఉండండి, ఉద్యోగాలు చేసుకోండి, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందండి, వ్యాపారాలు చేసుకోండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. అంతేగాని మేము వేరే, మీరు వేరే అనే తత్వం ఉంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు. ఇది నేను చెప్పాల్సిన నా అభిప్రాయం. ఇది పరిస్థితి. అయితే మత ఉద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైతే గతంలో అటు తీవ్రవాదులు చేశారో దాన్ని ఫస్ట్ భారతీయులు అందరూ వ్యతిరేకించాలి. భారతీయులు ఈ సమయంలో ఒకటిగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటిగా నిలుస్తేనే మనం ఏ యుద్ధమైనా చేయగలుగుతాం. ముఖ్యంగా ఎవరైతే మనపై దాడి చేసిన మూకలు ఉన్నారో వారిని నిర్వహించే కర్తవ్యం భారత్ తీసుకోవాలి. ప్రధానంగా ఉగ్రవాదం అనేది కూకటి వేళ్లతో పీకేయాలని చెబుతున్న పరిస్థితి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం చేసుకోవాలి. యుద్ధం అనేది వస్తే రెండు దేశాలకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు, బలహీన వర్గాల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, చాలా నష్టం జరుగుతుందని
కొంతమంది ప్రజల అభిప్రాయం కూడా. అయితే దీంతో పాటు ప్రధానంగా ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో వారికి కఠినాతి కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ఇది ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్న పరిస్థితి. పెల్గాం లాంటి దాడి చాలా అమానుషం. ఆడ కర్నల్ భార్య చెప్పిన విధంగా, నేవీ ఆఫీసర్ భార్య చెప్పిన విధంగా భారతీయులందరూ ఐక్యతతో ఉండాలి, ఐక్యతనే నా భర్తకు శాంతి చేకూరుతుంది, మీరు ఈ కుల మతాలకు అతీతంగా అందరూ భారతమాతకు లోబడి భారతదేశానికి అనుగుణంగా అందరూ ఉండాలి, సంఘటితంగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతామని చెబుతున్న పరిస్థితి. భారతదేశంలోనే మత ఉద్దేశాలను రెచ్చగొట్టే ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు. ప్రధానంగా ఏ కులస్తులైనా కానీ ఆ కులం పేరుతో ఉగ్రవాదులు చేస్తున్న దాడిని వెంటనే మనం ప్రతిఘటించాలి, అందరు ఐక్యంగా ఉండాలని ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.